చెప్పుకు తిరగటం కాదు. నేను ఎంత కష్టం ఉన్నా నేను అయ్యో నేను మాట్లాడుతానా, నేను చేస్తున్నానని. రెవెన్యూ అనేటటువంటి సమస్య లేకుండా ఎట్టుంటది? మీకు 3 శాఖల్లో ఎప్పుడు మైనస్సే ఉంటది. రెవెన్యూ, కార్పొరేషన్ అంటే మున్సిపల్ శాఖ, మూడోది పోలీస్ శాఖ. సంతృప్తి పరచలేం జనాల్ని. అందులో అత్యధిక రెవెన్యూ ఉంటది. ఎందుకని? భూమితోనే కదా మన వ్యవహారం, ప్రతిదానికి లావాదేవీ. ఇల్లు కొన్నా అమ్మినా రిజిస్ట్రేషన్ చేస్తాం ఒక ఎత్తు, కానీ ఆ సరిహద్దులు, ఆ గోళలు అంత రెవెన్యూనే కదా. భూమి కొన్నా అమ్మిన రెవెన్యూనే కదా లింక్. అక్కడ డిస్ప్యూట్స్ ఎక్కువగా వచ్చేది ఎక్కడ? ప్రతి కుటుంబంలో డిస్ప్యూట్ వచ్చేది రెవెన్యూ ఇష్యూలోనే. అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు. అక్క చెల్లెళ్ళు నాకు కూడా వాటా ఉందంటే ఎవరు డిసైడ్ చేయాలి? రెవెన్యూ ఆఫీసరే డిసైడ్ చేయాలి. అన్న తమ్ముళ్ళు వాళ్ళకి లేదు వాటా, వాళ్ళకి పెళ్లిళ్ళు చేసేసి ఇచ్చేసారు కదా అంటారు. కానీ రాజ్యాంగం చట్ట ప్రకారం పెళ్లి చేసుకున్న తర్వాత ఆడపిల్లలకు కూడా హక్కు ఉంది. వాళ్ళు లేదంటారు, వీళ్ళు ఉందంటారు. రెవెన్యూ ఆఫీసర్ తేల్చాలి అది. రెవెన్యూ ఆఫీసర్ ఉంది అని ఇచ్చాడు అనుకోండి, లేదు అని వీడు కంప్లైంట్ ఇస్తాడు. లిటిగేషన్ సాగుతూనే ఉంటది. కోర్టుల్లో కేసుల్లో కూడా ఇదే కదా, లిటిగేషనే కదా. కోర్టుల్లో లిటిగేషన్లు తీసేస్తే కోర్టులో కేసులన్నీ ఏడాదిలో పరిష్కారం అయిపోతాయి. మనం ఓడిపోతే మళ్ళీ పైకోర్టు, మళ్ళీ పైకోర్టు, ఇట్లా సాగుతూనే ఉంటుంది. న్యాయం ఒక చోట ఆగిపోవట్లేదు అక్కడ. ఇంకా ఇంకా చివరికి సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పినా కూడా మళ్ళీ అంటలేదా ఏది రిజర్వేషన్ ఇష్యూస్ లో, లేకపోతే గనక మిగతా అంశాలు నడుస్తూనే ఉంటది. మనకి మనిషి నిరంతరం ఏదో ఒక వివాద పడతానే ఉంటాడు. అందులో ఎక్కువ పడేది భూమి మీద గొడవే. దానికి రెవెన్యూ మంత్రి ఏం చేయాలా? విజన్ ఉంటే నాయకుడికి ఏం చెయ్యాలి, ప్రతి ఊరికి, ప్రతి మండల కార్యాలయానికి